ప్రకాశం జిల్లా చీమకుర్తి సొసైటీ చైర్మన్ పోనాటి వెంకట్రావుకి తన అభిమానులు 61వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెల్లవారుజాము నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం పోనాటి వెంకట్రావు పుట్టినరోజు వృద్ధాశ్రమంలో జరుపుకోవడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ రోజు పాటిమీదపాలెం ఎలిమెంటరీ స్కూల్ కొరకు వంట సామాను ఒక బీరువా బహుకరించారు. అనంతరం చీమకుర్తిలో ఉన్న చెవిటి మూగ బదిరిల పాఠశాలలో తన పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు దుప్పట్లు, స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు చెప్పారు ఇందాక డబ్బు అందరికీ ఉండొచ్చు, దానం చేసే గుణం అందరికీ ఉండదని. తన మనస్తత్వం ఏంటంటే మేము 10-15 సంవత్సరాల క్రితం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు కంకర మిల్లు నడుపుతున్నాం. బాగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో ఒక అతను వచ్చి మేము ఒంగోలులో గుడి కడుతున్నాము సందాయం అడిగాను. ఆయన అక్కడే కూర్చోబెట్టి బజార్కి వెళ్ళి 10,000 అప్పు తీసుకొచ్చి మరీ ఇచ్చి ఆయనకి పంపించాడు. అంత అవసరం ఏంటి, వాళ్ళకున్న మనకున్న ఏందని అడిగాను. అడిగితే ఆయన చెప్పండి నన్ను ఎత్తుక్కుని ఎంత దూరం వచ్చిన అతను ఊరికి ఎట్లా పంపేది, నేను 10,000 అప్పు తీసుకొచ్చి మరీ ఇచ్చాడు. నేను ప్రతిరోజు దేవుడు కూడా ఒకటే దండం, ఎవరు అడిగినా చేతికి ఎముక లేకుండా ఆయన దానం చేయడం అలవాటు నేను మార్చలేకపోతున్నాను. కానీ తగ్గట్టు నువ్వు ఇస్తూ ఉండంట, మాకేం ఇవ్వమని నేను అడగలేదు. నేను చాలా సాదా సీదా లైఫ్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు మర్చిపోను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాము. ఆయనకి ఎవరు వచ్చి అడిగినా సహాయం చేసే దానికి తగ్గట్టు శక్తిని మాత్రం ఇస్తూ ఉండని చెప్తాను. ఎందుకంటే ఎవరు వచ్చినా ఆయనకి లేకపోయినా లేవని చెప్పడం చేత కాదు. వాళ్ళు 5,000 ఇస్తే 5,000 ఇవ్వాల్సింది, అంతేగాని దాంట్లో 2,000 తీసుకొని 3,000 తీసుకొని తగ్గించి చెప్పడము, లేకపోతే వాళ్ళకి ఈ రోజు లేదు రేపు రమ్మని చెప్పడం ఆయనకు అలవాటు లేదు. కాబట్టి ఆయనకు ఆ దానం చేసే సహాయాన్ని మాత్రం నువ్వు ఇస్తూ ఉండని భగవంతుని ప్రతిరోజు నేను ఫస్ట్ దండం పెట్టుకునేది అదే.